ఉదయాన్నే నిద్రలేచి ఆ దైనందిన పనుల కోసం దాహం తీర్చుకోవడం కోసం నైలు నది దగ్గరకు వెళ్లిన ఒక సగటు ఐగుప్తీయుడిని ఒక్కసారి ఊహించుకుందాం. అవును, ఆ చల్లటి ఉదయం పూట. రైట్. చేతిలో ఉన్న మట్టి పాత్రను ఆ స్వచ్ఛమైన నీటిలో ముంచాడు. కాని పైకి తీసి చూస్తే అందులో నీళ్లు లేవు. దానికి బదులుగా చిక్కటి, వెచ్చటి, ఎర్రటి రక్తం. ఓహ్, అది నిజంగా చాలా భయంకరమైన దృశ్యం. ఖచ్చితంగా. అది ఏదో ఒక మూల జరిగిన చిన్న మార్పు కాదు కదా. ఆ మహా సామ్రాజ్యానికి ప్రాణాధారమైన నైలు నది మొత్తం అలా ఒక భయంకరమైన మరణపు సాగరంగా మారిపోయింది. అవును, కేవలం నది మాత్రమే కాదు, ఆ కాలువలు, చెరువులు అన్నీ కూడా. ఎగ్జాక్ట్లీ. చివరకు వాళ్ళ ఇండ్లల్లో దాచుకున్న నీరు కూడా రక్తమే. ప్రపంచాన్ని శాసిస్తున్నామనుకున్న ఒక మహాసామ్రాజ్యం ఆ ఒక్క క్షణంలో మోకరిల్లిపోయిందనమాట. నిజమే. అంటే ఆ నదిలో చేపలన్నీ చచ్చిపోయి దేశమంతా ఆ శవార కంపు కొడుతున్న భయంకరమైన వాతావరణం ఆలోచిస్తేనే భయంగా ఉంటుంది. అవును. దేవుని సర్వాధికారం ముందు మనిషి అహంకారం ఎంత అల్పమైనదో ఇది స్పష్టంగా చూపిస్తుంది గదా. ఇది కేవలం ఒక గడిచిపోయిన చరిత్ర కాదు. ఖచ్చితంగా కాదు. మనం ఈ నిర్గమకాండంలోని ఈ భాగాన్ని లోతుగా పరిశీలిస్తే ఇది మన కళ్ల ముందు జరుగుతున్న ఒక సజీవ దృశ్యంలా అనిపిస్తోంది. ఇంతకుముందు మనం చూశాం కదా, ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఆ ఇటుకల బట్టీల దగ్గర ఎంతగా కన్నీళ్లు పెట్టుకున్నారో. అవును, ఆ బానిసత్వపు బాధలు. రైట్. ఇంకోవైపు చూస్తే దేవుని పిలుపు అందుకున్న మోషే తనకున్న మాటల బలహీనతను చూసుకుని ఎంతగానో భయపడిపోయాడు, నాకు మాట రాదు కదా అని. ఆ నిరాశ, ఆ భయం మధ్యలో దేవుడు ఎలా జోక్యం చేసుకున్నాడో మనిప్పుడు చూడబోతున్నాం. సరిగ్గా చెప్పారు. అయితే ఇక్కడ నేను ఒక విషయం స్పష్టం చేయాలి. ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన అధ్యయనం కేవలం కొన్ని చారిత్రక వాస్తవాలను తెలుసుకోవడానికి మాత్రమే కాదు. అవును, అది చాలా ముఖ్యం. ఏంటంటే దేవుని సత్యసంధతను, ఆయన ఆధిపత్యాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకుని మన ఆలోచనా విధానాన్ని, మన ప్రార్థనా జీవితాన్ని సమూలంగా మార్చుకునే ఒక గొప్ప ఆత్మీయ ప్రయాణమిది. ఖచ్చితంగా. సరే, ఇప్పుడు మనం అసలు కథలోకి వెళ్దాం. ఆ సన్నివేశాన్ని ఒక్కసారి కళ్ల ముందుంచుకుంటే, ఒకవైపేమో ప్రపంచాన్ని శాసించే మహాసామ్రాజ్యాధినేత ఫరో తన సింహాసనం మీద కూర్చునున్నాడు. వాడి చుట్టూ గొప్ప సైన్యం, మంత్రులంతా ఆడంబరంగా ఉంటుంది కదా. అవును. దానికి పూర్తి భిన్నంగా మరోవైపు తన చేతిలో కేవలం ఒక కర్ర పట్టుకుని మాటల తడబాటుతో ఉన్న 80 ఏళ్ల వృద్ధుడు మోషే. ఇది నిజంగా ఒక అసమానమైన పోరాటం. రైట్. ఈ పోరాటంలో మోషే భయానికి దేవుడిచ్చిన సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది. మోషేతో దేవుడంటాడు, నేను నిన్ను ఫరోకు దేవునిగా చేశాను అని. ఒక్క నిమిషం, నేను నిన్ను దేవునిగా చేశాను అన్నాడా? అంటే దేవుడొక సాధారణ మనిషిని దేవుడిగా మార్చేయడమేమిటి? ఇది వినడానికి కొంచెం విచిత్రంగా లేదా? పైకి వినడానికి అలానే అనిపిస్తుంది. కాని ఇక్కడే మనం అసలు సత్యాన్ని గ్రహించాలి. దేవుడు మోషేను ఆరాధించబడే దేవునిగా మార్చేశాడని దీనర్థం కాదు. ఓహో, మరి దీనర్థమేంటి? ఇక్కడ వాడబడిన ఆ హీబ్రూ పదం గురించి మనం తెలుసుకోవాలి. దాన్ని ఎలోహిం అంటారు. అంటే దేవుని అధికారిక ప్రతినిధిగా, ఆయన శక్తికి ఒక వాహకంగా మోషే అక్కడికి వెళుతున్నాడని అర్థం. అంటే ఒక రాయబారిలాగా అనమాట. ఎగ్జాక్ట్లీ. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక గొప్ప చక్రవర్తి తన రాయబారికి తన రాజ్యపు ముద్రికను ఇచ్చి పూర్తి అధికారంతో వేరొక దేశానికి పంపినట్లుగా ఊహించుకోండి. రైట్ రైట్. ఆ రాయబారి మాట్లాడితే స్వయంగా చక్రవర్తి మాట్లాడినట్లే కదా. మోషే పరిస్థితి కూడా అక్షరాలా అదే. ఓహో, అలాగా. అంటే మోషే తన స్వంత బలంతోగాని, తన సామర్థ్యంతోగాని అక్కడికి వెళ్లట్లేదు. సాక్షాత్తు సర్వసృష్టికర్త అయిన దేవుని పూర్తి అధికారాన్ని ధరించి వెళ్తున్నాడు. ఖచ్చితంగా. మోషేకు మాట రాదు కాబట్టి అహరోనును నబీ అనగా ప్రవక్తగా నియమించాడు. నబీ అంటే? నబీ అంటే దేవుని అధికారిక స్వరాన్ని వినిపించేవాడు అని అర్థం. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, దేవుడొక పని అప్పగించినప్పుడు మనలో ఉన్న బలహీనతలను ఆయన పెద్దగా పట్టించుకోడు. అవును, నిజమే. ఆ లోపాలను ఆయనే తన వరాలతో భర్తీ చేస్తాడు. దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనక్కావలసిన ప్రతీదీ ఆయనే స్వయంగా సమకూరుస్తాడు. ఎందుకంటే ఆయన నిబంధనను స్థిరపరిచే దేవుడు. వావ్, ఇది నిజంగా చాలా ధైర్యాన్నిచ్చే విషయం. అంటే మనలో ఉన్న లోపాలను చూసి మనం భయపడాల్సిన పనే లేదు, ఆయన చూసుకుంటాడు. ఖచ్చితంగా ఆయనే చూసుకుంటాడు. కాని
ఈ సంభాషణ జరుగుతున్నప్పుడే దేవుడు చెప్పిన మరో మాట నాకొక పెద్ద సందేహాన్ని కలగజేసింది. బహుశా ఇది ప్రతి ఒక్కరికి వచ్చే సందేహమే. ఆ అదేమిటో అడగండి. దేవుడే స్వయంగా ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను అని చెప్తాడు కదా, ఇదసలు ఎలా సాధ్యం? అవును, ఇది చాలామందికి వచ్చే సందేహమే. ఏంటంటే, ఒకవైపు దేవుడే ఫరోను మొండిగా మార్చేసి మళ్ళీ అదే మొండితనం వల్లే వాణ్ణి శిక్షించడమనేది న్యాయమా? ఒక మనిషి తప్పు చేసేలా దేవుడే ప్రేరేపించి ఆ పాపానికి వాడినే బాధ్యుడిని చేయడమంటే ఆటను ముందే ఫిక్స్ చేసినట్లు కాదా? నాకు ఇది చాలా గందరగోళంగా ఉంది. మీరడిగింది చాలా లోతైన, అలాగే చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది సరిగ్గా అర్థం చేసుకోపోతే దేవుని న్యాయం మీద ఒక తప్పుడు అభిప్రాయం వచ్చే ప్రమాదం ఉంది. అవును, అందుకే అడుగుతున్నాను. ఇక్కడ హీబ్రూలో వాడబడిన పదాన్ని మనం గమనించాలి. దాన్ని కషా అంటారు. ఇక్కడ సత్యమేంటంటే దేవుడు ఎప్పుడూ పాపానికి కర్తకాడు. ఒకరిలో అసలు లేని చెడును ఆయన సృష్టించడు. రైట్. మరి ఫరో విషయంలో ఏం జరిగింది? ఫరో హృదయంలో అప్పటికే విపరీతమైన అహంకారం గూడు కట్టుకునుంది. తనును తాను సాక్షాత్తు ఆ సూర్యభగవానుడు కుమారుడిగా, ఒక దేవుడిగా భావించే భయంకరమైన గర్వం వాడిలో ఉంది. ఆ ఆధిపత్య అహంకారమన్నమాట. అవును. కాబట్టి దేవుడు వాడిలో కొత్తగా పాపాన్నేమీ ప్రవేశపెట్టలేదు. మరి అలాంటప్పుడు దేవుడు కఠినపరచడమంటే ఏమిటి? వాక్యమేమో అలా చెప్తోంది కదా. ఏంటంటే దేవుడు కేవలం తన నిరోధక కృపను, అంటే ఇంగ్లీష్లో రిస్ట్రైనింగ్ గ్రేస్ అంటారో, దానిని వాడి నుండి దూరం చేశాడు. నిరోధక కృపను దూరం చేయడమంటే అంటే ఒక మనిషి పదే పదే సత్యాన్ని, వెలుగును తిరస్కరిస్తున్నప్పుడు దేవుడు వాడిని వాడి స్వంత నిర్ణయాలకు, ఆ అహంకారానికి అలా వదిలేస్తాడు. ఓహో. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. బ్రేకులు లేని కారును ఒక వాలుగా ఉన్న రోడ్డు మీద అలా వదిలేస్తే అది ఎలా తనంతట తానుగా నాశనం వైపు దూసుకుపోతుందో, ఆ ఫరో హృదయం కూడా అలాగే తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది. అర్థమైంది. అంటే ఫారో తీసుకున్న స్వంత నిర్ణయాల పరిణామమే ఆ కఠినత్వం. ఖచ్చితంగా. దేవుడు కేవలం ఆ అహంకారాన్ని బహిర్గతం చేశాడు అంతే. వాడు వెళ్లాలనుకున్న దారిలోనే వదిలేశాడు. వావ్, చాలా స్పష్టంగా అర్థమైందిప్పుడు. అంటే దేవుడు వాడిని బలవంతంగా పాపిగా మార్చలేదు, సత్యం వైపు చూడకూడదని గట్టిగా నిర్ణయించుకున్న వ్యక్తిని ఆ చీకట్లోనే ఉండిపోయేలా దేవుడు అనుమతించాడు. రైట్, అదే జరిగిందక్కడ. అయితే ఇదంతా అసలు ఎందుకు జరగాలి? దేవుని అంతిమ లక్ష్యమేమిటి? కేవలం ఇశ్రాయేలీలను ఆ బానిసత్వం నుండి విడిపించడం మాత్రమేనా? ఇశ్రాయేలీయుల విడుదల అనేది అందులో ఒక భాగం మాత్రమే. కాని దేవుని అంతిమ ఉద్దేశ్యం అంతకంటే చాలా పెద్దది, చాలా గొప్పది. అంతకంటే పెద్ద ఉద్దేశమేముంటుంది? ఫరో ఎంత మొండిగా ప్రవర్తిస్తాడో ముందే తెలిసిన దేవుడు ఒక మాటంటాడు. నా అద్భుతమైన తీర్పుల ద్వారా నా చెయ్యి ఐగుప్తు మీద వేస్తాను అంటాడు. ఎందుకో తెలుసా? యెహోవాను నేనే అని ఐగుప్తీలు తెలుసుకోవడానికి. ఓహో, వాళ్ళు తెలుసుకోవడానికి. అవును. అప్పట్లో ఐగుప్తీలు వేలాది దేవుళ్లను పూజించేవారు. సృష్టిని సృష్టించిన నిజమైన దేవుడెవరో వారికసలు తెలియదు. రైట్, వాళ్లంతా విగ్రహారాధనలో ఉన్నారు కదా. ఖచ్చితంగా. కాబట్టి ఈ తీర్పులు కేవలం వాళ్లను శిక్షించడానికి మాత్రమే కావు. అవి దేవుని మహిమను, ఆయన సార్వభౌమాధికారాన్ని ప్రపంచమంతా చాటి చెప్పే గొప్ప ప్రకటనలు. వావ్, ఇది చాలా అద్భుతమైన ఆలోచన. ఆ పనికి దేవుడెంచుకున్న వ్యక్తులను చూస్తే నాకింకా ఆశ్చర్యమేస్తోంది. అప్పటికి మోషే వయసు 80 ఏళ్ళు, ఆ అహరోను వయసు 83 ఏళ్లు కదా. అవను, వృద్ధాప్యంలో ఉన్నారు వాళ్ళు. దేవుని ప్రణాళికలో వయస్సుగాని గతంగాని మనకున్న పరిమితులు ఏవి అడ్డంకి కావు అని ఇది నిరూపిస్తోంది కదా. కేవలం దేవుని మాట పట్ల ఆ విధేయత ఉంటే చాలు, చరిత్రను తిరగరాయడానికి దేవుడు సామాన్యులను కూడా వాడుకుంటాడు. ఎంత మంచి మాట చెప్పారు. ఆ విధేయతతోనే ఆ ఇద్దరు వృద్ధులు ఏకంగా ఫరో సింహాసనం ముందుకు వెళ్లి నిలబడ్డారు. ఇక అక్కడి నుండి ఆ రాజభవనంలోకి అడుగుపెడితే ఫరో ముందొక భయంకరమైన సవాలు విసరబడుతోంది. ఆ అద్భుతం గురించే కదా మీరు చెప్పేది? అవును. అహరోను తన కర్రను కింద పడేయగానే అది వెంటనే పాముగా మారింది. ఇక్కడే నాకో విషయం చెప్పాలనుంది. నేను చదివిన కొన్ని ఆధారాల ప్రకారం అది కేవలం మనం చూసే ఒక సాధారణ పాము కాదు, మనం ఊహించుకునే చిన్న పాము కానే కాదు కదా అది. ఖచ్చితంగా కాదు. ఇక్కడే మనం ఆ హీబ్రూ భాషలోని లోతుల్ను మళ్లీ చూడాలి. అక్కడ వాడబడిన పదం తన్నిన్. తన్నినంటే? దీనర్థం కేవలం ఒక చిన్న సర్పం కాదు, నైలు నదిలో ఉండే భయంకరమైన సముద్రముసలి, లేదా ఒక పెద్ద డ్రాగన్ లాంటి క్రూర మృగమని అర్థం. ఒక్క నిమిషం, ఒక మొసలా ఆ రాజభవనం మధ్యలో కర్ర మొసలిగా మారిందా? ఇది నిజంగా నమ్మశక్యంగా లేదు. అవును, మొసలే.
దీని వెనక ఒక గొప్ప ప్రతీకాత్మకత దాగి ఉంది. ఆ ఐగుప్తు సామ్రాజ్యానికి, ఫరో అధికారానికి ఆ సముద్ర ముసలనేది ఒక బలమైన ప్రతీక. ఓహో అలాగా. అవును, ఫరో కిరీటం మీద కూడా మీరు చూస్తే ఒక సర్పం లేదా ముసలి బొమ్మ ఉంటుంది. తమ మనుగడకు ఆ శక్తికి వారు ఆ జంతువునే ప్రతినిధిగా భావించేవారు వాళ్ళు. ఇది వింటుంటే నాకు నిజంగా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. అంటే దేవుడు ఫరోను వాడి స్వంత సామ్రాజ్యంలోనే వాడికే ప్రతీకగా ఉన్న జంతువు ద్వారానే సవాలు చేశాడన్మాట. అవును, ఖచ్చితంగా అదే జరిగింది. నువ్వు దేన్ని చూసుకుని గర్వపడుతున్నావో ఆ శక్తి నా పాదాల దగ్గర ఒక సాధారణ కర్రలాంటిది అని దేవుడు ఫరో ముఖం మీద చెప్పినట్లుగా ఉందిది. 100% నిజం. అయితే ఇక్కడే కథలో ఇంకొక చిన్న మలుపుంది. ఫరో వెంటనే తన మాంత్రికులను పిలిపించాడు. వాళ్ళు కూడా మంత్రాలు వేశారు కదా. అవును, వాళ్లు కూడా తమ మంత్రాలతో అలాంటి మొసళ్లనే సృష్టించారు కదా. ఇదెలా సాధ్యమంటారు? అదే అక్కడున్న ఇశ్రాయేలీయులకు గాని మోషేకు గాని ఒక్క క్షణం భయం వేసుంటుంది కదా. శత్రువుకు కూడా దేవునితో సమానమైన శక్తి ఉందా అనిపిస్తోంది. సాతానుకసలు అంత శక్తి ఎక్కడిది? ఇలాంటి పరిస్థితులు మన నిజ జీవితంలో కూడా ఎదురవుతుంటాయి. సాతాను ఎప్పుడూ తన మాయాజాలంతో దేవుని కార్యాలను అనుకరించడానికి ప్రయత్నిస్తాడు. నకిలీ అద్భుతాలు చేస్తాడు. రైట్, వాడెప్పుడూ కాపీ కొడతాడు. అవును, వాడికి కొంత శక్తి ఉండవచ్చు కూడా. కాని ఆ భయంకరమైన దృశ్యం మధ్యలో దేవుని సర్వాధికారం ఎలా బయటపడిందో చూడండి. అహరోను వేసిన ఆ కర్ర మొసలి ఆ మాంత్రికులు సృష్టించిన వాటన్నింటినీ మింగివేసింది. అంటే ఆ పోరాటంలో దేవుని శక్తే గెలిచిందనమాట. ఖచ్చితంగా. ఇక్కడ వాడిన బాలా అనే హీబ్రీ పదం చాలా ప్రాముఖ్యమైనది. బాలా అంటే సంపూర్ణంగా మింగివేయడం. ఓ, సంపూర్ణంగా నాశనం చేయడమనమాట. అవును, ఈ మింగివేయడం అనేది కేవలం ఆ క్షణానికి సంబంధించిన విజయం మాత్రమే కాదు, భవిష్యత్తులో ఎర్ర సముద్రం ఫరో సైన్యాన్ని ఎలా మింగివేయబోతోందో దానికిదొక స్పష్టమైన ముందు సూచన. వావ్, భవిష్యత్తును ముందే చూపించాడనమాట. రైట్, సాతానుకు కొంత శక్తి ఉండవచ్చు, వాడు భయాన్ని సృష్టించవచ్చు, కాని దేవుని అనంతమైన శక్తి ముందు అది ఎప్పటికీ నిలబడలేదు. సాతాను పని ఎప్పుడూ ఒక భ్రమ మాత్రమే అని ఇది నిరూపిస్తోంది. ఎంత గొప్ప సత్యం! కాని నాకిక్కడ ఇంకో బాధ కలిగించే విషయముంది. ఇంతటి స్పష్టమైన దేవుని శక్తిని చూసిన తర్వాత కూడా ఫరో మనసు మారలేదు కదా. వాడి హృదయం బండబారిపోయింది అని వాక్యం చెప్తోంది. అవును, వాక్యం అలాగే చెప్తోంది. ఒక మనిషి మనస్సాక్షి అలా చనిపోవడమనేది చాలా భయంకరంగా అనిపిస్తోంది. ఇంత గొప్ప అద్భుతం కళ్ళారా చూశాక కూడా ఒకరు ఎలా అంత మొండిగా ఉంటారు? ఈ మొండితనం వెనుక ఉన్న మనస్తత్వాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఛజాక్ అంటే బండబారడం, అలాగే ఖబేద్ అంటే మందగించడం లేదా బరువుగా మారడం అనే పదాలు వాడబడ్డాయి. ఛజాక్ మరియు కబేద్. రైట్. ఒక గొప్ప దైవజనుడు దీనికొక అద్భుతమైన ఉదాహరణ చెప్పాడు. అది వినండి. చలికాలంలో ప్రవహించే నది మీద మంచు గడ్డకడుతున్నట్లుగా ఊహించుకోండి. మొదట చాలా పలచిని పొర ఏర్పడుతుంది. దాన్ని మనం ఒక చిన్న రాయి వేసి సులభంగా పగలగొత్తవచ్చు. అవును, ఈజీగా పగిలిపోతుంది. కాని చలి పెరిగే కొద్దీ ఆ పొర ఎంత గట్టిగా మారుతుందంటే దానిమీద ఒక బరువైన ఏనుగు నడిచి వెళ్ళినా కూడా అది పగలదు. అక్షరాల ఫరో పరిస్థితి కూడా అదే కదా. అవును, దేవుని వాక్యాన్ని, ఆయన హెచ్చరికలను పదే పదే తిక్కరించే కొద్దీ మనిషి మనస్సాక్షి కూడా అలా స్పర్శ కోల్పోయి రాతిలా మారిపోతుంది. ఇది చాలా గంభీరమైన సత్యం. సత్యానికి దూరమయ్యే కొద్దీ మనసు ఎంత కఠినంగా మారుతుందో ఫరో దానికొక సజీవ సాక్ష్యం. దేవుని స్వరాన్ని వినకుండా మన హృదయాన్ని మూసుకునే ప్రతిసారీ దాని చుట్టూ ఇంకొక మంచుపొర ఏర్పడుతుంది. చివరకు అది పూర్తిగా స్పర్శలేనిదిగా మారిపోతుందన్నమాట. అవును, పూర్తిగా రాయిలా మారిపోతుంది. ఇది వింటుంటే నిజంగా భయం వేస్తోంది. దేవుని వాక్యం విన్నప్పుడు మన హృదయాన్ని ఎప్పుడూ మెత్తగా ఉంచుకోవడం ఎంత అవసరమో ఇది మనకు బోధిస్తోంది కదా. ఖచ్చితంగా. ఇక ఈ మొండితనం వల్ల ఐగుప్తు మీద దేవుని మొదటి తీర్పు ప్రారంభమవుతోంది. ఉదయాన్నే నది దగ్గరకు వెళ్లి ఆ నీటిని రక్తంగా మార్చమని దేవుడు మోషేకు చెప్పాడు. అవును, హీబ్రూలో రక్తాన్ని దామ్ అంటారు. దామ్ అంటే రక్తం. దామ్. అయితే ఈ తీర్పు కేవలం ఐగుప్తీయులను భయపెట్టడానికి చేసిన ఒక సాధారణ అద్భుతం అని నాకనిపించడం లేదు. దేవుడు ఖచ్చితంగా ఆ నైలు నదినే ఎందుకెంచుకున్నాడు? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే దీని వెనుకొక భయంకరమైన గతముంది కదా.
ఒకప్పుడు అదే నైలు నదిలో ఇశ్రాయేలీల పసిపిల్లలను పడేసి కిరాతకంగా చంపారు వాళ్ళు. అవును, ఆ ఘోరాన్ని మనం మర్చిపుడలేం. ఆ పసిపిల్లల ఊపిరిత్తుల్లో నీరు నిండి వారు గిలగిలలాడుతూ చనిపోయారు. ఇప్పుడదే నది వారి రక్తానికి సాక్షిగా ఎరుపెక్కింది. దేవుడు వాళ్ల కన్నీళ్లను, వాళ్ల రక్తాన్ని అసలు మర్చిపోలేదు కదా. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఇది దేవుని పరిపూర్ణమైన న్యాయం. ఒక నిర్దోషి రక్తం చిందించబడినప్పుడు దేవుడెప్పుడూ మౌనంగా ఉండడు. అయితే దీనికి మరొక లోతైన దైవశాస్త్ర కోణం కూడా ఉంది. దీన్ని మనం డీక్రియేషన్ అనగా సృష్టి వినాశనంగా చూడాలి. ఒక్క నిమిషం, డీక్రియేషన్ అంటే సృష్టి వినాశనమా? అంటే దేవుడు సృష్టిని వెనక్కి తిప్పుతున్నాడా? ఖచ్చితంగా. ఆదికాండంలో దేవుడు సృష్టిని ఎలా ప్రారంభించాడో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. జలముల మీద చీకటి ఉన్న ఆ గందరగోళం అంటే కేయాస్ నుండి దేవుడొక క్రమాన్ని, సృష్టిని, జీవాన్ని తీసుకువచ్చాడు. అవును, దేవుడు నీటిలో జీవరాశులను పుట్టించాడు కదా. రైట్. కాని పాపం ఎప్పుడు ఏం చేస్తుందంటే దేవుని అందమైన సృష్టిని తిరిగి గందరగోళంలోకి, వినాశనంలోకి నెట్టేస్తుంది. ఫరో పాపం వల్ల దేవుడు తాను సృష్టించిన జీవాన్ని వెనక్కి తీసుకుంటున్నాడు. ఓహో, అంటే జీవం నుండి మరణం వైపుకు అన్నమాట. అవును, ప్రాణాలకు ఆధారమైన జీవాన్నిచ్చే నది ఇప్పుడు ప్రాణాలు తీసే మరణ శాసనంగా, రక్తంగా మారిపోయింది. చేపలు చచ్చిపోయాయి, నది దుర్వాసన కొడుతోంది. ఇది దేవుని సృష్టికి వ్యతిరేకంగా మనిషి చేసిన పాపానికి దేవుడిస్తున్న స్పష్టమైన జవాబు. ఎంత అద్భుతమైన వివరణ! జీవమిచ్చే నది మరణాన్నివ్వడమనేది ఐగుప్తీయులకు నిజంగా ఒక పీడకల లాంటిది. ఇక్కడింకో కోణం కూడా ఉందనుకుంటాను. ఐగుప్తీయులు ఆ నైలు నదిని ప్రాణప్రదంగా ప్రేమించడమే కాదు, దాన్ని సాక్షాత్తు ఒక దేవుడిలా పూజించేవారు కూడా కదా. అవును, వాళ్ళు నదిని దేవుడిగా ఆరాధించేవారు. వారి పంటలు, వారి జీవితాలన్నీ ఆ నది మీదే ఆధారపడి ఉన్నాయి. రైట్. ఆ తీర్పు ఐగుప్తు దేవతల మీద దేవుడు సాధించిన సంపూర్ణ విజయమని చెప్పొచ్చు. నైలు నదికి అధిపతి అయిన హపీ అనే దేవుడు, నది రక్షకుడని వారు నమ్మే కినుమ్ అనే దేవుడు, మరియు నది అనేది తన రక్తనాళమని నమ్మబడే పాతాళ లోకదేవుడైన ఓసిరిస్. అమ్మో, ఇంతమంది దేవుళ్ళా నదికి సంబంధించి? అవును, ఈ దేవుళ్లందరి మీద సర్వోన్నతుడైన యెహోవా దేవుడు వేసిన భయంకరమైన దెబ్బ ఇది. వారు ఏ దేవుళ్లనైతే పూజించారో ఆ దేవుళ్లే వారి పాలిట శాపంగా మారారని, సమస్త సృష్టిపైన అధికారం కేవలం యెహోవా దేవునిదే అని ఆయన నిరూపించాడు. అంటే వారి నమ్మకాలను, వారి గర్వాన్ని దేవుడు సమూలంగా కూకటి వేళ్లతో సహా పికిలించి వేశాడు అన్నమాట. ఇక నది మాత్రమే కాదు, కాలువలు, చెరువులు, చివరకు ఇండ్లలో ఉన్న రాతి పాత్రల్లో, చెక్క పాత్రల్లో ఉన్న నీరు సైతం రక్తంగా మారిపోయింది. అవును, అంతటా రక్తమే. దాహం కోసం ఏ పాత్ర చూసినా రక్తమే. కాని ఇక్కడొక విచిత్రమైన, అదే సమయంలో చాలా మూర్ఖమైన విషయం జరుగుతుంది. ఆ మాంత్రికులు కూడా తమ మంత్రాలతో రక్తాన్ని మరింత పెంచారు. అవును, అది వాళ్ల మూర్ఖత్వానికి పరాకాష్ట. వాళ్ళు నిజంగా తమ దేశాన్ని ప్రేమించి ఉంటే, ఆ ప్రజల మీద జాలి ఉంటే, దేవుడు తెచ్చిన ఆ రక్తాన్ని తిరిగే మంచినీరుగా మార్చి ప్రజల దాహం తీర్చి ఉండాలి గదా. ఖచ్చితంగా అలా చెయ్యాల్సింది. కాని వారు అలా చెయ్యలేకపోయారు. వాళ్లకు నాశనం చేయడం తెలుసుకాని బాగుచేయడం చేతకాలేదు. పాపం ఎప్పుడూ సమస్యను పెంచుతుందే తప్ప పరిష్కారాన్ని ఇవ్వదు కదా. మీరు ఎంత మంచి మాట చెప్పారు. సాతాను ఎప్పుడూ నాశనాన్ని మరింత పెంచుతాడు కాని ఏ ఒక్కరినీ స్వస్థపరచలేడు. వాడు దొంగిలించడానికి, చంపడానికి, నాశనం చేయడానికి మాత్రమే వస్తాడు. అవును, వాడు నాశనం చేసేవాడు. పైగా ఆ సమయంలో ఫరో అహంకారం చూడండి. ప్రజలు దాహం కోసం అల్లాడుతుంటే, దేశమంతా శవాల కంపు కొడుతుంటే, తన ప్రజల గురించి కనీసం ఆలోచించకుండా తనకేమీ పట్టనట్లు తన సువిశాలమైన రాజభవనంలోకి వెళ్ళిపోయాడు. ఇది నిజంగా చాలా స్వార్థపూరితమైన చర్య. ఒక నాయకుడి అహంకారం, కఠినత్వం ఒక దేశాన్ని ఎలా నాశనం చేస్తుందో, సామాన్య ప్రజలను ఎంతటి వేదనకు గురిచేస్తుందో ఇది స్పష్టంగా తెలియజేస్తోంది. నిజమే. ఒక రాజు అహంకారం ఒక సుసంపన్నమైన దేశాన్ని ఎలా ఎడారిగా మార్చేసిందో మనకు కళ్ళారా కనిపిస్తోంది. అవును. పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందంటే, దాహం తట్టుకోలేక ఐగుప్తీయులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆ నది చుట్టుపక్కల గుంటలు తవ్వడం మొదలుపెట్టారు. చుక్క నీటికోసం వాళ్ల పోరాటం. పాపం, దాహం ఎవ్వర్ని వదులుతుంది చెప్పండి. అలా 1-2 రోజులు కాదు, ఏకంగా 7 రోజులపాటు ఆ భయంకరమైన తీర్పు, ఆ నరకం కొనసాగింది. దేవుని తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో ఈ అధ్యాయం స్పష్టంగా చూపిస్తోంది కదా. అవును, ఈ తీర్పు చాలా భయంకరమైనదే. కానీ బైబిల్ గ్రంథాన్ని మనం ఎప్పుడూ దేవుని ప్రేమ, ఆయన అద్భుతమైన ప్రణాళిక వెలుగులో చూడాలి. అంటే
దీంట్లో కూడా దేవుని ప్రేమ ఉందంటారా? ఈ నిర్గమకాండంలోని తీర్పును మనం క్రొత్త నిబంధన వెలుగుతో దేవుని ప్రేమతో ముడిపెట్టి చూసినప్పుడు మనకు ఆశ్చర్యకరంగా క్రీస్తు కనిపిస్తాడిక్కడ. ఇది కొంచెం చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ రక్తం కారుతున్న తీర్పులో, ఈ నాశనంలో మనకు క్రీస్తు ఎలా కనిపిస్తాడు? దేవుని ప్రేమ ఇక్కడెక్కడుంది? దేవుని అద్భుతమైన ప్రణాళికను చూడండి. ఐగుప్తులో తీర్పును తెచ్చి నదిని రక్తంగా మార్చిన అదే కర్ర ఉంది గదా. అవును, అదే కర్ర. తర్వాత అరణ్యంలో ప్రజల దాహంతో అల్లాడుతున్నప్పుడు ఒక బండను కొట్టమని దేవుడు మోషేకు చెప్తాడు. దేవుని తీర్పుకు గుర్తుగా ఉన్న ఆ కర్ర ఆ బండ మీద పడుతుంది. అప్పుడు అందులోనుంచి ప్రజల దాహం తీర్చడానికి జీవజలాలు ఉబికి వస్తాయి. అవును, అరణ్యంలో నీళ్లు వచ్చాయి. క్రొత్త నిబంధన వెలుగులో పౌలు భక్తుడు స్పష్టంగా చెప్తాడు, ఆ బండ క్రీస్తే అని. మన పాపాల కోసం మనమీద పడాల్సిన దేవుని ఉగ్రత, ఆ తీర్పు అనే కర్ర దేవుని కుమారుడైన క్రీస్తు మీద పడింది. వావ్! నైలునది రక్తం మరణాన్ని తెస్తే, సిలువలో క్రీస్తు కార్చిన రక్తం మనకు నిత్య జీవాన్ని, పాపక్షమాపణను తీసుకొచ్చింది. దేవుని నిబంధన పట్ల ఆయనకున్న విశ్వసనీయత ఎంత గొప్పదో ఇది తెలియజేస్తుంది. ఆ నైలునది రక్తం వారిని దాహంతో చంపేస్తే, సిలువలో క్రీస్తు రక్తం మన ఆత్మదాహాన్ని తీర్చి మనల్ని బానిసత్వం నుండి విడిపించింది. ఇది నిజంగా గుండెల్ని హత్తుకునే గొప్ప సత్యం. మరణాన్ని తెచ్చిన రక్తం స్థానంలో జీవాన్నిచ్చే రక్తాన్ని క్రీస్తు మనకోసం చిందించాడు. మనల్ని విడిపించడానికి ఆయనే స్వయంగా తీర్పును భరించాడు కదా. అవును, ఖచ్చితంగా. ఈ లోతైన బైబిల్ అధ్యయనం చేయడమంటే కేవలం వేల సంవత్సరాల క్రితం జరిగిన ఆ చరిత్రను తెలుసుకోవడం మాత్రమే కాదు కదా. ఈ సత్యాలు మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేయాలి. మన ప్రార్థనా జీవితంలో మార్పు తీసుకురావాలి. అవును, 100కి 100 నిజం. దేవుని సార్వభౌమాధికారం మీద మన నమ్మకాన్ని పెంచడానికే ఈ అధ్యయనం. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ప్రేమ ఎంత పరిపూర్ణమైనదో గ్రహించినప్పుడు మన ప్రార్థన జీవితం సమూలంగా మారిపోతుంది. అవును, అది అనుభవపూర్వకంగా జరగాలి. మన జీవితంలో పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోయాయని అనిపించినప్పుడు, సృష్టిని శాసించే ఆ దేవుడు మన పక్షాన ఉన్నాడనే ధైర్యం మనకొస్తుంది. రోజంతా ఈ సత్యాలను మనం ధ్యానిస్తూ దేవునితో మన సంబంధాన్ని మరింత దృఢంగా మార్చుకోవాలి. ఇది కేవలం జ్ఞానాన్ని సంపాదించుకోవడం కాదు, దేవునితో కలిసి నడవడం. రైట్. మనమందరం ఆలోచించాల్సిన విషయం ఒక్కటే. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ గడ్డకట్టుకుపోయిన నదిలా మన మనస్సాక్షిని మంచులా కఠినంగా మార్చుకుంటామా, లేక మనకోసం తీర్పును భరించిన ఆ బండ అయిన క్రీస్తును ఆశ్రయించి జీవజలాలను పొందుకుంటామా? ఇది ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాల్సిన సమయం. ఖచ్చితంగా. ఈ లోతైన ఆత్మీయ ప్రయాణంలో పాలు పంచుకున్న శ్రోతలందరికీ ఒక చిన్న మనవి. మరుసటి లోతైన అధ్యాయంలో దేవుని అద్భుత ప్రణాళికను మరింతగా తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అవును, తప్పకుండా. అలాగే ఈరోజు నేర్చుకున్న కొత్త సత్యమేమిటి, దేవుడు నేర్పించిన పాఠమేమిటి, ఇది విన్నాక మీరు తీసుకోబోయే ఒక ఆచరణాత్మకమైన నిర్ణయమేమిటో కామెంట్స్లో పంచుకోవచ్చు. మీ విశ్వాసంలో బలపడటానికి మీ ఆత్మీయ సహోదర సహోదరీలతో ఈ అధ్యాయాన్ని పంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.